వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. మార్కాపురంలో నిన్న జరిగిన బస్సు ప్రమాదం మొత్తం యావత్తు భారతదేశాన్ని కూడా వణికించింది. ఇది మొట్టమొదటిసారి కాదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు, మరీ ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులు ప్రయాణించే బస్సు ప్రమాదాలు అగ్నికి ఆహుతవ్వడము, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం నిజంగానే ఆందోళన కలిగించే పరిణామం. దీనికి సంబంధించి అసలు లోపం ఎక్కడుంది? అంటే బస్సు నడుపుతున్న డ్రైవర్లదా? లేకపోతే నిబంధనలు అమలు చేయాల్సిన ప్రభుత్వాలదా? డిజైన్‌లోనే లోపం ఉందా? అసలు నిబంధనల పైన, డ్రైవింగ్ రూల్స్ పైన అవగాహన లేకపోవడం ఏది ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి? నిన్నటి ప్రమాదానికి సంబంధించిన విశ్లేషణ చేయడానికి మనతో పాటు రోడ్డు భద్రతా అడ్వైజర్, దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రమాదాల్ని విశ్లేషించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అనేక కొత్త సంస్కరణలకు, రోడ్డు నిబంధనల సంస్కరణల కోసం నిరంతరాయంగా పోరాడుతున్న వివిఎస్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి రెడ్డి గారు. నమస్తే సార్. నిన్నటి ప్రమాదం కూడా మీరు విశ్లేషించుంటారు. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రాథమికంగా ఈ ఈ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ప్రాథమిక సమాచారం కూడా అందింది కాబట్టి, నేను ప్రమాదాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటని మీ ప్రాథమిక అంచనా? అంటే ప్రమాదానికి ప్రధానమైన కారణము అది కర్వ్, అంటే వంపుగా ఉండే రోడ్డు. ఆ వంపుగా ఉండే రోడ్డులో మనకు రూల్స్ లో ఖచ్చితమైన నిబంధన ఉంది. కీప్ లెఫ్ట్. కర్వ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రైవరు లెఫ్ట్ లో వెళ్ళాలి అనేటువంటి రూల్ ఉంది. దురదృష్టవశాత్తు అసలు ఈ డ్రైవర్లో ఎవరికీ అవగాహన లేదు. అధికారులు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. అది పుస్తకాలకు మాత్రమే పరిమితమై ఉంది. అది నిన్న ఏమైంది, ఆ డ్రైవరు, టిప్పర్ డ్రైవరు, అతని ప్రకారము అతను ఫ్రీ లెఫ్ట్ లో వస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా కర్వ్ సెంటర్కి వచ్చేటప్పటికి ఈ బస్సు డ్రైవర్ ఏం చేశాడు, తను లెఫ్ట్ లో వెళ్ళాలి, కీప్ లెఫ్ట్ రూల్ అనుసరించి లెఫ్ట్ లో వెళ్ళాలి. లెఫ్ట్ లో వెళ్లకుండా కరెక్ట్ గా కర్వ్ దగ్గరికి వచ్చేటప్పటికి అలవాటు ప్రకారము అందరూ చేసే విధంగా అతను తనకు తెలియకుండానే, అవగాహన లేకుండానే రైట్కి వచ్చేసినాడు. రైట్కి వచ్చేటప్పటికి ఏమైంది, అతనికేమో టిప్పర్ డ్రైవర్ కి ఫ్రీ లెఫ్ట్, అతనిది ఎలాంటి తప్పు లేదు. ఇతను రైట్ లోకి వచ్చేటప్పటికి నేరుగా పోయి ఢీ కొన్నాడు. కాబట్టి ఏమన్నారు, టిప్పర్ ని బస్ డ్రైవరే ఢీ కొన్నాడు. అంతే. ఇప్పుడు ఎందుకనంటే టిప్పరు ఫ్రీ లెఫ్ట్ లో వస్తుంది. టిప్పర్ ఫ్రీ లెఫ్ట్ లో వస్తుంది, అతనికి వేరే ఆప్షన్ లేదు. ఇతనుకు ఆప్షన్ ఉంది. ఏంటి ఆప్షను? లెఫ్ట్ కి వెళ్ళొచ్చు, రైట్ కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కు తన రూల్ అనుసరించి లెఫ్ట్ లో వెళ్ళాలి. అతనికి తెలియకుండానే తప్పు చేసేసాడు, రైట్ కు వెళ్ళాడు. రైట్ కి వెళ్ళేటప్పటికి నేరుగా పోయి ఢీ కొన్నాడు. అది ప్రాథమికంగా డ్రైవర్ యొక్క లోపము, తప్పు. అది అతను ఒక్కడే కారణం కాదు, మొత్తము ఎంటైర్ భారతదేశంలో ఉండే ఏ డ్రైవర్ కూడా అది నిష్ఠూరంగా ఉండొచ్చు కానీ కీప్ లెఫ్ట్ రూల్ అనేది తెలియదు. నేను 500 మంది డ్రైవర్లను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ట్రాక్టర్ డ్రైవర్ల దగ్గర నుంచి బస్సులు, అన్ని రకాల వాహనాల డ్రైవర్లను టర్నింగ్ లో కీప్ లెఫ్ట్ ప్రాధాన్యత ఏంటి అని అడిగితే అసలు అదేదో విననట్టుగా, కొత్తగా ఇప్పుడే వింటున్నట్టుగా ముఖం పెట్టి చెప్పారు. మరి మీకు లెఫ్ట్ లో వెళ్ళాలి కదా మీరు అని చెప్తే, ఏముంది సార్, మనకి ఎదురుగా కనపడుతూ ఉంటుంది, రైట్ ఏమి ఉండవు కదా, అందుకని రైట్ వెళ్ళిపోతుంటాము అని. అది కారణం కానే కాదు. అలా కాదు. మీ చేతిలో, నా చేతిలో ఉండదు కదా, మన చేతిలో ఉండదు. కర్వ్ కదా అది. కర్వలో అవతల పక్క నుంచి ఏ క్షణంలో వెహికల్ వస్తుందో మనకి తెలియదు కదా. అంటే ఇంతకాలము తప్పించుకుపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులు, ఈ విధంగా ఒకరినొకరు ఢీకొన్న వాళ్ళు దురదృష్టవంతులు. రూల్స్ పాటించి మాత్రం వాళ్ళు తప్పించుకోవడం లేదు. ఈయన తెలిసి తప్పు చేసేవాడని మనం అనుకోము, ఎందుకంటే మనకి తెలియదు. తెలిసి ఇతను పోయి ఆత్మహత్యకో లేకుంటే హత్యకోపోవాలని వెళ్ళడు కదా. ఇతనికి తెలియదు లెఫ్ట్ కు వెళ్ళాలనేది రూలు, అది తెలియదు. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు. అందువల్ల ఏమైపోయింది, గుడ్డిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది ప్రాథమికంగా
మనకు డ్రైవింగ్ లోపము, ఆ డ్రైవర్ చేసిన సో తప్పు. అంటే మీ ఆ మీ తప్పు ప్రాథమిక అవగాహన మేర అంటే ఇప్పుడు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు మీ విశ్లేషణ మేరకు అయితే ఇది హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా హ్యూమన్ ఎర్రరు. డ్రైవింగ్ లో ప్రమాదం వరకు హ్యూమన్ ఎర్రరు. ఉమ్, అది అయిన తర్వాత ప్రమాదం జరిగింది. ఉమ్, జరిగినప్పుడు ఏమవుతుంది, లోపల ఉండే వాళ్ళు ఎలా బయటికి రావాలి, ఉమ్, దానికి నేను దశాబ్దాలుగా విశ్లేషణ అంతా చేసుకుంటూ ఒక రిపోర్ట్ లాంటిది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్మిట్ చేశాను. ఉమ్, ఏంటది? బస్సులో ఉమ్, లోపల నుంచి బయటికి వచ్చేదానికి ఉమ్. ప్రమాదం జరిగింది, వెనకాల ఫైర్ యాక్సిడెంట్ అయింది, కొన్ని వెనకాల తగిలిన దాని వల్ల కూడా ఇంజిన్లు వెనకాల ఉంటాయి ఇంజిన్ కాబట్టి వెనకాల ఉన్నప్పుడు మంట మొదటగా వెనకాల వస్తుంటుంది. అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళాలి? నేరుగా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గరికి, ఏదైతే ఎంట్రీ డోర్ ఉంటుందో డోర్ దగ్గరికి వెళ్ళాలి. డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, డోరు బయటికి ఓపెన్ కాదు. ఉమ్, టైర్ బస్సులో డోర్ అనేది బయటకు ఓపెన్ కాదు, అది అంటే లోపలికి లోపలికే open అవుతుంది. తీయాలి. లోపలికి ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళందరూ పోయి దాని మీద పడిపోతారు. ఒక్కరు బయటికి రారు. బయటుండే అటెండర్ కానీ డ్రైవర్ కానీ నెట్టినా కూడా వాళ్ళ శక్తి చాలదు. ఉమ్, ఎందుకంటే ఎక్కువ మంది లోపల నుంచి నెడుతూ ఉంటారు. వీళ్ళు అవును. ఒకరిద్దరే కాబట్టి డ్రైవరు అటెండరు వీళ్ళు నెట్టినా పోదు. కాబట్టి మీకు కర్నూలు ప్రమాదము నేను వెళ్ళి చూశాను కదా. డోరు మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా, నేను ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళి గట్టిగా ప్రయత్నం చేశాను, లోపల ఇద్దరిని పెట్టి నేను ఒక బయట ఉండి డోర్ను ఓపెన్ చేయలేకపోయాను. అది Okay. దానికి సంబంధించి సరే, అదొక సమస్య. ఎగ్జిట్లు మనకు Hmm. పాలెం ప్రమాదం జరిగిన తర్వాత ఇంకొక అదనపు exit ఉండాలా అనేది నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. ఆర్టీఏ శాఖ అమలు చేసింది. అంటే ఏం మెయిన్ చేశారు? రైట్ సైడ్ ఒకటి ఎగ్జిట్ ఉంటుంది కదా, ఒకటి రైట్ సైడ్, అవునండి, ఒకటి రైట్ సైడ్ ఎగ్జిట్ డోర్ ఉంటుంది. అవును. ఒకవేళ ఉమ్, రైట్ సైడ్ కు బండి వాలిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎత్తెక్కి వేరే కూడా మార్గం లేదు దిగలేరు కదా. వాళ్ళు. అవును. కాబట్టి ఇక్కడ 4 డోర్లు ఉండాలి. ఓకే. ఎదురుగా అంటే మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి అది ఫ్లెక్సిబుల్ గా ఉండాలి, అటు బయటికి లోపలికి తీసుకునే విధంగా ఉమ్, పెట్టాలి ఒకటి. ఓకే. రెండవది, రెండు వైపులా ఎగ్జిట్ డోర్లు ఉండాలి. ఓకే. అంటే రైట్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఉమ్, ఓకే. అది కాకుండా రియర్ లో వెనకాల కూడా ఒక డోర్ ఉండాలి. ఓకే. ఇవన్నీ బస్సు నేరుగా నిలబడ్డప్పుడు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అప్ సైడ్ డౌన్ కాకుండా, లేకపోతే ప్రమాదం జరిగి ఒకవైపు డొల్లిపోకుండా ఉంటేనే ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. ఒకవేళ బస్సు లెఫ్ట్ కో రైట్ కో పడిపోయినప్పుడు ఖచ్చితంగా సీలింగ్ లో ఒక డోర్ ఉండాలి. సీలింగ్ లో డోర్ ఉంటే ఏమవుతుంది, అత్యంత సులభంగా ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ డోర్ లో వచ్చే వాళ్ళకన్నా బండి వాలిపోయినప్పుడు అత్యంత సులభంగా వాళ్ళు బయటికి రావచ్చు. ఆ సీలింగ్ కు డోర్ ఉండాలి. ఓకే. ప్రతి సీట్ల దగ్గర హ్యామర్లు ఉండాలి. తర్వాత ఈ బస్సులు డిజైన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మీరు కర్నూలు బస్సును గమనించండి, మీ దగ్గర వీడియో పెట్టున్నాను. అది ఇలా ఉంటాయండి, ఇక్కడ గమనించండి, ఈ విధంగా ఉంటాయి. ఆంగ్లేయులు అన్ని జాలీలాగా ఇటు పెట్టేశారు. అంటే వాటి మధ్యలో నుంచి మనిషి రావడం అనేది సాధ్యం కాదు. అంటే డిజైన్ లోపం కూడా సాధ్యం కాదు, డిజైన్ లోపమే అది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా ఈ సీట్లు, అంటే కింద పైన సీట్లు ఉండేటువంటి స్లీపర్లు ఉంటాయి కదా, అసలు పైన స్లీపర్ ఉండే వ్యక్తి పడుకున్నప్పుడు అతనికి కాళ్ళు వైపుకో తల వైపుకో గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాసు పగలగొట్టుకొని అందులో నుంచి దిగడం అనేది ఆ ప్యానిక్ సిచ్యువేషన్ లో వాళ్ళ వల్ల కాదు. కాబట్టి వాళ్లకు అయినా వాళ్ళకు హ్యామర్లు అందుబాటులో ఉండాల్సిందే, ఆ డిజైన్ సరి చేయాల్సిందే ఖచ్చితంగా. ఇవి కాకుండా అసలు ఇటువంటి సందర్భాలలో ప్యానిక్ సిచ్యువేషన్ లో వీళ్ళు తొందరపాటుతనం లేకుండా, భయం లేకుండా ప్రశాంతంగా దిగిపోయేదానికి ముందు అవగాహన కావాలి వాళ్ళకు. ఆ అవగాహన కోసము ఒక డెమో క్రియేట్ చేయండి.
డెమో ఆ అంటే డెమోని డెమో అంటే ఎట్లా అండి? అంటే ప్రతిసారి చేయాల్సి మీరు ఉంటుందా? అక్కర్లేదు. ఒకసారి తయారు చేసి హ్మ్. మనము విమానాల్లో ఎక్కుతుంటాము. హ్మ్. విమానంలో ఎక్కినప్పుడు ఎయిర్ హోస్ట్ ఏం చేస్తుంది? బయలుదేరబోయే ముందు సీట్ బెల్ట్ పెట్టుకోండి. చూపిస్తుంది. ఈ విధంగా ఏంటేంటో చెప్తుంటారు. మనకు అవును. అర్థం కాదు. అయినా కూడా ఎక్కడెక్కడ ఎగ్జిట్‌లున్నాయి? ఏం చేయాలి? అవి చెప్తూ ఉంటారు. హ్మ్. మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది? అటెండర్ ఉంటాడు లోపల. అటెండర్‌ని ట్రైన్ చేసి, అటెండర్ చేత చెప్పించొచ్చు. మీకు హ్మ్. అక్కడ డోర్‌లున్నాయి, ఇక్కడ డోర్‌లున్నాయి. మీకు ఎలాంటి ప్రమాదం లేదు. క్షేమంగా, నిదానంగా దిగొచ్చు. మనం అందరం కలిపి 40 మందే ఉండేది. మనకు 4 డోర్‌లున్నాయి. హ్మ్. 4 డోర్‌ల్లో మనం సులభంగా దిగి వెళ్ళిపోవచ్చు. ఓకే. తొందరపడకండి. ఆ! అని చెబుతూ కంగారక్కర్లేదు అనేది వాళ్ళకు ప్రాథమికంగా చెప్పాలి. కంగారు లేకుండా ఉండేదానికి ఆ విధంగా చెప్పాలి. ఇంకొకటి ఏం చేయమని చెప్పాను, టీవీలుంటాయి గదా! అవును. డెమో తయారు చేసి టీవీలో డిస్‌ప్లే చేయొచ్చు. ఆ పర్టిక్యులర్ ఆ ఒక బస్సు 2, 3 డిజైన్ నిమిషాలు ఎలా ఒకటే. ఉంది? ఎక్కడ ఏ గేట్ ఉందనేది వాళ్ళకు అవగాహన కల్పించొచ్చు ఈజీగా. అప్ ఆహ్, ఆహ్, బ బస్సులోని టీవీలుంటాయి గదా! ఆ అవును. టీవీల్లో దాన్ని డిస్‌ప్లే. ప్రదర్శించవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ ఎగ్జిట్‌ల దగ్గర హ్మ్. సీట్లు. ఎగ్జిట్‌ల దగ్గర ఇప్పుడు లెఫ్ట్, రైట్ ఎగ్జిట్‌లున్నాయి. వాటి హ్మ్. రెంట్ దగ్గర 2 రెళ్ళు, 4 సీట్లు. హ్మ్. వెనకాల ఒక సీటు. ఈ హ్మ్. 5 సీట్లను ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదు. సార్ ఇది ఎగ్జిట్‌ల చాలా దగ్గర. సీరియస్ విషయం మీరు రైజ్ చేస్తున్నది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే బస్సు ప్రతి ఆహ్, ప్లేస్‌ని కూడా సద్వినియోగం చేసుకునే క్రమంలో అదనపు సీట్లను అమర్చడమో, లేకపోతే డిజైన్ ఒకటి చూపించి ఇంకోటి కొత్తగా సీట్లు ఏర్పాటు చేసుకోవడమో, క్లీనరు సాధారణంగా క్యాబిన్ వెలుపలే ఉండాలి. అతనేమో వాళ్ళు కూడా ఇందులోనే సీట్లు తీసుకోవడము ఇట్లాంటివి చేస్తుంటారు కదా! అట్లాంటివేమైనా మీరు గమనించారా? సాధారణంగా ఈ కమర్షియల్ వెహికల్స్‌తో ఆ! నేను చేసే నేను మిస్టేక్స్ చాలా, ఏంటండి? చాలా గమనించాను. చాలా గమనించి నేను నేను రిపోర్ట్ ఇచ్చేది ఇచ్చాను. ఇప్పుడు హ్మ్. మనము వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయకూడదు. ప్రభుత్వానికి సూచన ఇది. ఓకే. ఇప్పుడు వ్యాపారస్తులు ఖచ్చితంగా వాళ్ళని తప్పు పట్టలేమండి. వ్యాపారస్తులు వాళ్ళు హ్మ్. లాభాపేక్షతోనే వ్యాపారం చేస్తూ ఉంటారు. కొన్ని యాహ్! తప్పని వాళ్ళకి తెలిసినా కూడా పక్కనోడు హ్మ్. చేస్తున్నాడు గదా! నేను అవును. చేయకపోతే నష్టపోతాను హ్మ్. అనే ఉద్దేశంతో ఉంటారు వాళ్ళు. అవును. వాళ్ళను అదుపు చేసేదానికే యంత్రాంగం ఉండాలి. హ్మ్. ఆ యంత్రాంగము వాళ్ళు హ్మ్. వెళ్తూ ఉంటారు కదా! ఆర్‌టీ ఆఫీస్ దగ్గరికి. ఇయర్లీ అవును. వన్సో, 6 నెలలకోటో వెళ్ళినప్పుడు ఆడ సీట్లు అప్పటికప్పుడు బిగించలేరు. అప్పటికప్పుడు తీయలేరు వాటిని. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అక్కడ 2 సీట్లు, ఇక్కడ 2 సీట్లు, వెనకాల ఒక సీటు. ఈ 5 సీట్లను ఎట్టి పరిస్థితుల్లో ఖాళీగా పెట్టాల్సిందే అనేది అక్కడ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ డెమో ఉంది గదా! హ్మ్. పాంప్లెట్‌లను ముద్రించి బస్సు వెనకాల సీట్లుంటాయి గదా! సీట్ సీట్ల వెనకాల. వెనకాలకి అంటించండి. ఎలాగైతే అంటించినప్పుడు విమానాల్లో పెడతారో అనివార్యంగా అట్లా పెట్టొచ్చు. విమానాల్లో గూడా అనివార్యంగా చూస్తారు ప్రతి సీట్ కదా! కింద ఒక బ్రోషర్ ఉంటుంది. అంటే దానికన్నా హ్మ్. అంటే విమానము గాలిలో వెళ్ళేది. అది ఆ టెక్నాలజీ అంతా వేరుగా ఉంటుంది. హ్మ్. ఇది అత్యంత సులభమైంది. ఆ హ్మ్. స్టిక్కర్ ఎదురుగా కనపడిందనుకోండి సీట్ వెనకాల, హ్మ్. మనకు తెలియకుండానే దాన్ని చదివేస్తూ ఉంటాం. అవును. చదివేస్తూ ఉంటాము. అప్పుడేమవుతుంది, వాళ్ళు హడావుడి, గందరగోళం లేకుండా ఉంటుంది. నేను ఒక సందర్భంలో అపోలో హాస్పిటల్‌కి వెళ్ళాను. హ్మ్. అపోలో హాస్పిటల్‌కి వెళ్ళి ఎమర్జెన్సీ క్యాజువాలిటీలో ఎవరో ఒకరిని తీసుకెళ్ళాను హ్మ్. బాగాలేకపోతే. హ్మ్. అక్కడికి వెళితే ఆ పక్క బెడ్ అతను ఉన్నట్టుండి పల్స్ డౌన్ అయిపోయి కార్డియాక్ అరెస్ట్ అయింది. హ్మ్. అరెస్ట్ అయితే చాలా మంది ఉంటారు గదా! అక్కడ. అవును. డాక్టర్లు గాని, బ నర్సెస్ గాని, టెక్నికల్ స్టాఫ్ గాని హ్మ్. ఎవ్వరిలోనూ ఆదుర్దా లేదు, హడావుడి లేదు. హ్మ్. ఎవరు డ్యూటీ ఆ సందర్భంలో హ్మ్. ఎవరు ఏమి చేయాలనో అవి తీసుకెళ్ళి ఏర్పాటు చేసేసారు. హ్మ్. అతని ప్రాణాన్ని కాపాడారు. అంటే మీ యాంటిసిపేషన్ ఉంటుంది ఒకరిలో గదండీ. అంటే ఇది జరిగినప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి మాన్యువల్ రెస్పాండ్ అవుతారు. వాళ్ళకు మాన్యువల్ ఉంది. వాళ్ళు చదివిన చదువు అదే. వాళ్ళకి హ్మ్. డాక్టర్ వాళ్ళకి నేర్పించింది అదే. హడావుడి పడకూడదు. ఎంత హ్మ్. సీరియస్ పరిస్థితి అయినా మీరు డాక్టర్‌గా నిదానంగా, జాగ్రత్తగా మిగిలినోళ్ళందరిని కోఆర్డినేట్ చేసుకుంటూ అతని ప్రాణాన్ని కాపాడండి. అంతేగాని హడావుడిగా పైన పడితే వీలు పడదు కదా! అక్కడ హాస్పిటల్‌లో. హ్మ్. అట్లాంటి పరిస్థితే మనకు బస్సులో కూడా ఉంటుంది. సార్ ఇదంతా ఓకే సార్. ఇప్పుడు వరకు మనము మాన్యుయల్‌గా ట్రైనింగ్ పరంగా లేకపోతే డ్రైవరు పాటించాల్సిన నియమాలకు సంబంధించి, లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా తప్పించుకోవాలన్న దానికి సంబంధించిన ఒక అవగాహన జరిగింది. 2 ప్రధానమైన విషయాలండి. ఒకటి ఈ వెహికల్స్ డిజైన్‌లో కూడా కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా
ఏసీ స్లీపర్ క్లాస్ లోనే ఎందుకు ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి అనేది అనుమానం కలుగుతుంది. రెండోది, ప్రమాదాలు జరుగుతున్న టైమింగ్ ప్రతిసారి కూడా తెల్లవారుజామున కొద్దిగా ఇంకొక గంట అయితే తెల్లారుతుంది అన్నగా ఇట్లాంటి సందర్భంలో ప్రయాణికులంతా మత్తులో ఉండే టైంలోనే జరుగుతుంది. ఈ రెండింటిని ఎట్లా నివారించడము, ఏంటి చేయొచ్చు? అంటే సార్, ఇప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అవి ఇంజిన్ డిజైన్ లేకుంటే రకరకాల కారణాలతో జరుగుతూ ఉంటాయి. అటువంటి జరిగినప్పుడు మనము తక్కువ ప్రమాదంతో, తక్కువ నష్టంతో బయటపడే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఇప్పుడు రెండు ప్రమాదాలు మనం కళ్ళ ముందు జరిగినాయి కదా. కర్నూలు జరిగింది, నిన్న జరిగింది. లోపలుండే వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు బయటపడలేదండి. బయటపడ్డ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు బయటపడలేదు. అక్కడ కర్నూలు దగ్గర అదృష్టవశాత్తు, అది నేను వెళ్ళి చూశాను, అది విలేజ్ ఏరియా కాబట్టి గబాలను వచ్చేసి పక్కన వాళ్ళందరూ గ్లాసులు స్థానికులు దించేశారు. ఇక్కడ కూడా నిన్న ఒకరో ఇద్దరో బయట వేరే వెహికల్ ఎవరో వచ్చేవాళ్ళు కూడా కొంతమంది బయటికి లాగారు. అతను నా వల్ల కాదు. అదృష్టవశాత్తు ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉన్నాడు, అతను సుబ్బారావు గారు. అతను క్విక్ క్షణాలలోనే అతను పరిస్థితి అర్థం చేసుకున్నాడు. 7 నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి వెళ్ళాడు. ఇవన్నీ బయట వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు బయటికి రాగలిగారు కానీ బస్సుల్లో నుంచి ప్యాసింజర్లు వాళ్ళు పగలగొట్టుకోను, డోర్లు తీసుకోను వాళ్ళు బయటికి రాలేదు. ఇది ఒక గుణపాఠం ఆర్టీఏ డిపార్ట్మెంట్ కి. ఇది ఒక గుణపాఠం. ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకుండా వాళ్ళు బయటికి రావాలి. వాళ్ళు బయటికి రాగలిగే విధంగా డిజైన్లు ఉండాలి. దానికి ఖచ్చితంగా 4 డోర్లు ఉండాలి, ఇంక్లూడింగ్ సీలింగ్ డోర్ కూడా ఉండాలి. ఈ 3 వైపులు ఉండే డోర్లకి సీట్లు అరేంజ్మెంట్ ఉండకూడదు. ఫ్లెక్సిబుల్ డోర్ ఉండాలి. మెయిన్ ఎంట్రన్స్ లో ఉండేది ఫ్లెక్సిబుల్ డోర్ ఉండాలి. ఇది కాకుండా కీప్ లెఫ్ట్ రూల్ సరే, దీని చివరిలో చెప్పుకుందామండి. ముందు రోడ్ డిజైనింగ్, అది 2 లేన్ రోడ్డు, నేషనల్ హైవే బహుశా 565 అనుకుంటా. అది 2 లేన్ రోడ్డు. 2 లేన్ అంటే ఏమవుతుంది, మధ్యలో డివైడర్ ఉండదు. 120 కిలోమీటర్లు 140 కిలోమీటర్లు వెళ్లే వేగానికి తగిన డిజైన్ ఉండే రోడ్డు. అంటే 80-90కి మించి వెళ్ళకూడదని రూల్ ఉన్నా కూడా వెళ్ళగలిగే పరిస్థితులు అటు ఉంటాయి. ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, విపరీతమైన వేగంగా ఉంటుంది. ఎదురెదురు వాహనాలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ డ్రైవరు అటు లెఫ్ట్ కు చూశాడు, రైట్ కు చూశాడు అని అంటే నేరుగా కొట్టేయడమే. ఈ 120 కిలోమీటర్ స్పీడ్ తో ఎదురెదురుగా వచ్చినప్పుడు, మధ్యన డివైడర్ లేనప్పుడు వాళ్ళకి రక్షణ లేదు, ఏ వాహనానికి రక్షణ లేదు. డివైడర్ను సరే, అది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ దాని గురించి విచారించుకోవాలి. ఇంకా భవిష్యత్తులో 2 లేన్ రోడ్లు అనేటివి నిర్మాణం చేయకూడదు. ఖచ్చితంగా 4 లేన్ రోడ్డుతోనే మొదలు కావాలి. జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ, ఆర్ఎన్బిలు కాదండి, ఆర్ఎన్బిలు పంచాయతీలు కాదు, స్టేట్ హైవేస్ కానీ, నేషనల్ హైవేస్ కానీ 4 లేన్ రోడ్డుతోనే ప్రారంభం కావాలి. 2 లేన్ అనేది అది తెలిసిపోయింది మనకి. బీజాపూర్ రోడ్ లో చేవేళ్ల దగ్గర జరిగింది కూడా పెరుగుతుంది, వాహనాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా 4 లేన్లు ఉండాల్సిందే, డివైడర్ ఉండాల్సిందే అంటారు. ఖచ్చితంగా మన కళ్ళ ముందు ఇప్పుడు ఏది కూడా ఒక ప్రమాదం నుంచి మనం గుణపాఠంగా నేర్చుకొని దానికి తగినట్టు డిజైన్లు మార్చుకోవాలి. బీజాపూర్ లేన్ లో జరిగింది, హైవేలో చేవేళ్ల దగ్గర 2 లేన్ రోడ్. అది ఏం జరిగింది, లెఫ్ట్ లో గుంతుందని సడన్ గా టిప్పర్ డ్రైవర్ రైట్ తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు, అతనేమి పూర్తి రైట్ రాలేదు, జస్ట్ అంతే 1 మీటర్ కూడా అతను రైట్కి వచ్చి ఉన్నాడు. కానీ అదే సమయంలో తన లైన్ లో బస్సు వచ్చేసింది, చాలు తగిలిపోయింది అంతే. అదే నిన్న జరిగింది. నిన్న అది కర్వ్లో కీప్ లెఫ్ట్ తెలియని డ్రైవర్లో ఎదురుగా వచ్చేసి వీడు రైట్కి వెళ్ళడము, అతను నేరుగా రావడము, ఇద్దరు అయిపోయినారు. ఇక భవిష్యత్తులో 2 లేన్ రోడ్లు అనేటివి ఉండకూడదు. ఖచ్చితంగా 4 లేన్ రోడ్లు ఉండాలి. అది డివైడర్ ఉండాలి. ఆ డివైడర్ కూడా 1.07 మీటర్స్ తోనే ఉండాలి. గత 2 దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్తూ ఉన్నాను, వాళ్ళు అంగీకరించడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మధ్యన రైలింగ్స్ పెట్టి
అంటే గత దశాబ్ద కాలంగా నా ప్రయత్నం కారణంగా ఇప్పుడు ఉమ్, మధ్యలో రైలింగ్స్ పెట్టి ఆ రైలింగ్స్ పైన ఒక ఫ్లాగ్ లాగా పెడుతూ ఉన్నారు. ఉమ్, మీరు గమనించే ఉంటారు కొన్ని రోడ్లు అవును ఢిల్లీ అవునవును. కానీ లేకపోతే NH561 కి పెడుతూ ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు వాటిని? హెడ్ లైట్లు వీళ్ళకి పడకూడదు అని చెప్పి. ఉమ్, అవును మీరు 1.5 ఇప్పుడు అవును. పక్క 120 లైన్ లో ఎదురుగా కిలోమీటర్లు వచ్చే వెహికల్ లైట్ ఇంకో వాళ్ళు పడకూడదని. పడకూడదని. ఇప్పుడు ఏమైంది, మనకు డివైడర్ దాటి యువతలకు వాహనాలు వచ్చేస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి డివైడర్ దాటి? అంటే ట్రాఫిక్ పెరిగింది, డివైడర్ ఆనుకొని వెహికల్ వస్తూ ఉంది. తన టైర్ కన్నా డివైడర్ హైట్ తక్కువ అయ్యేటప్పటికి ఒక లెఫ్ట్ ఎక్కేస్తుంది. పార్ట్ లో డివైడర్ తగిలిందంటే అతను గాలిలో లేచిపోతున్నాడు. 2 సెకండ్లోనే ఇంకొకరిని కొట్టేస్తా ఉన్నాడు. ముఖ్యంగా కార్లు, ఇట్లాంటి ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అన్ని చోట్ల. ఎందుకంటే వీళ్ళు ఆర్టీసీ అనుకోండి 80 కిలోమీటర్ స్పీడే ఉంటుంది వాళ్ళకి. ఉమ్, కానీ ప్రైవేట్ వెహికల్స్ ఏమవుతున్నాయి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటారు. ఉమ్, మొన్న ఇక్కడ నేను నేను నా సమక్షంలో జరిగింది ORR మీద. ఏం ఏం జరిగిందండి, డివైడర్ ఆనుకొని వస్తూ ఉన్నాడు. తన ఉమ్, టైర్ కన్నా 9 అంగుళాలు ఎత్తుండే డివైడర్ అక్కడ ఉంది. అతనికి కనపడలేదు, దాన్ని తగిలాడు, సెకండ్స్ లోనే ఎగిరి అవతల పక్క వెహికల్స్ మీద పడిపోయినాడు. అలాంటివి ఉండకూడదు. అంటే రైట్ సార్. డివైడర్ తగిలినా కూడా ఖచ్చితంగా పక్కన వాళ్ళకు ప్రమాదం, ఇతను మాత్రమే ప్రమాదం పాలు కావాలా, తప్పు ఇతంది కాబట్టి. కానీ అమాయకులను పోయి బలి చేయకూడదు కదా అవతల పక్కకు దూకేసి. కాబట్టి 1.07 మీటర్స్ హైట్ ఖచ్చితంగా డివైడర్ ఉండాలి. ఈ రోజు ఉమ్, కాకపోయినా ఇంజనీర్లు ఉమ్, త్వరలోనే గుర్తిస్తారు. ఆ ఎన్యూమినేషన్ అంతా తీసుకుంటే ఇప్పుడు దాకా రైట్. జరిగిన ప్రమాదాలు అనేది అది దానికి సంబంధించి. ఉమ్, ఇంకా చివరగా ఉమ్, ఈ నేషనల్ హైవేస్ ని ఆర్ఎన్బి నుంచి నేషనల్ హైవేస్ గా మారుస్తున్నారు. ఉమ్. అవన్నీ సింగిల్ లైన్ లేకుంటే కాంప్రమైజ్ అయి కట్టిన 2 లైన్ రోడ్ లో ఉంటాయి ఆర్ఎన్బివి. అవి ఒకప్పుడు నేషనల్ చిన్నగా హైవేస్ అంటే పాత డిజైన్ చిన్నది ఉంటుంది కాబట్టి అట్లే ఉంటాయి. 2 లైన్ కూడా ఉండవు అవి. టూ ఉమ్, లేన్ అని అనుకున్నా కూడా ఆర్ఎన్బివి కాంప్రమైజ్ అయి కట్టి ఉంటారు. అంటే డబ్బు ఉమ్, తక్కువ కారణంగా బ్రిడ్జీలను ఉమ్, తక్కువ వెడల్పుతో కట్టడం ఇలా జరిగి ఉంటుంది. ఉమ్, వాటి వల్ల ఏమవుతుంది, వీళ్ళు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారు, వీళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు ఆ పాత బ్రిడ్జీలను ఒక సైడ్ ఉండేటట్టుగా అలైన్మెంట్ మార్చుకుంటున్నారు. ఉమ్, కొత్త బ్రిడ్జీలను దాన్ని యువతల వైపున కొత్త బ్రిడ్జీలు కడుతూ ఉన్నారు. ఉమ్, ఈ ఈ పాత బ్రిడ్జీల మీద వీళ్ళు క్రాస్ అయ్యేటప్పుడు ఆ గ్యాప్ చాలక వీళ్ళు మధ్య నుండి బ్రిడ్జి రైలింగ్ కొట్టేసి లోపల దూకేస్తున్నారు. మనం ఉమ్. ఎన్నో ప్రమాదాలు చూసాం ఆ విధంగా. అవును. కాబట్టి మనం ఎన్ని లక్షల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ గా మార్చామనే దానికన్నా అవి సాంకేతికంగా ఉన్నాయా లేదా, రోడ్డు ప్రమాణాలకు నిర్మాణ ప్రమాణాలకు తగిన విధంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఖచ్చితంగా పాత బ్రిడ్జిలు అన్నిటినీ ఆలస్యం లేకుండా డిజైన్లో మార్చుకొని నేషనల్ హైవేస్ నామ్స్ ప్రకారము వాటిని నిర్మించుకోవాలి. ప్రయారిటీ ఇకపోతే బేస్ అన్ని ఒక్కసారి చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ రద్దీ ఉండే రోడ్లని మొదటగా చేసుకుంటే మంచిది. ఆ ఇంకా ఎక్కువ రద్దీ ప్రధానమైన అంటే సార్. మీకు NH40-44 చూడండి, ఉమ్, ఇదే పరిస్థితి. ఒక సైడ్ ఏమో నేరో బ్రిడ్జిలు ఉంటాయి, ఉమ్. ఇంకొక సైడ్ ఏమో పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి. ఈ రోజు నిన్న జరిగిన ప్రమాదాల ప్రాంతాల్లో కూడా ఈ రోడ్ లో గడిచిన సంవత్సరంలో 100 ప్రమాదాలు జరిగాయట, 100 మంది చనిపోయారట. ప్రమాదాలు అంతకంటే అవును ఎక్కువ అవును. జరిగాయి. సో ఇట్లాంటి వాటి మీద నేను ప్రభుత్వాలు సీరియస్ దృష్టి పెట్టాలి మొదటిది. రెండోది పర్యవేక్షణ లోపాలు ఉన్నాయంటున్నారండి. అంటే బస్సుల ఫిట్నెస్ కానీ మెకానికల్ ఫెయిల్యూర్స్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంలో లోపాలు జరుగుతున్నాయి అంటున్నారు. దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు ఉమ్, వాళ్లకు వీటి మీద సహజంగానే అంత అవగాహన ఉండదు. ఎందుకనంటే ఆర్టీఏ అధికారులకి అవగాహన లేనప్పుడు కీప్ లెఫ్ట్ గురించి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఏం చెబుతారు, ఉమ్. బస్సు ఫిట్నెస్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? నేను చెప్పేది అధికారుల ఆదేశాలు గురించే. అధికారుల అలసత్వం కనిపిస్తుంది అంటారు. ఆదేశాలు ఆదేశాలనేటివి చెప్పి వదిలేయకూడదు. ఒక ప్రమాదం జరిగిందంటే దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన అధికారి ఉంటారు కదా, బాధ్యుణ్ణి చేయాలి. డిజైన్లు తిరిగి రీవెరిఫై చేయాలి. ఉమ్, ప్రతి ఉమ్, బస్సుని రీవెరిఫై చేయాలి. ఉమ్, సీట్లలో నుండి వాళ్ళు దిగేదానికి అనుకూలంగా ఉన్నాయా లేదా, ఎగ్జిట్ డోర్లు ఉమ్, సరిగా ఉన్నాయా లేదా, ఉమ్, ఫ్లెక్సిబుల్ డోర్ ఉందా లేదా, ఉమ్. ఇవన్నీ చూసుకునే విధంగా ఆదేశాలు కఠినంగా ఉండాలి. ఆ, ఇప్పుడు నేను రిప్రజెంటేషన్లు ఇస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఉమ్, మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్తుంటాయి.
వాళ్ళు ఉమ్, చూడలేరు. వాళ్ళ 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 అవును. పని అది కాదు. అధికారులే జస్ట్ చూడాలి, అధికారులే చూడాలి, తగిన సంబంధిత చర్యలు అధికారులే చూడాలి. తీసుకోమని అది పంపించేస్తుంటారు. నేను ఇది కీప్ లెఫ్ట్ ఉమ్, డిజైన్, ఉమ్, దీన్ని చెప్పి 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 రిప్రజెంటేషన్లు ఇచ్చి కుదరక 2019లో మహేందర్ రెడ్డి గారి డీజీపీగా గారు ఉన్నప్పుడు ఈ డిజైన్లు తయారు చేయించి ఆ డిజైన్లను వారి చేత కరెక్షన్స్ చేయించి అంజనీ కుమార్ గారి ద్వారా నేను ఇనాగ్రేట్ చేయించాను. ఉమ్. దీనికి సంబంధించి రిపోర్ట్స్ అవగాహన. ప్లస్ డిజైన్స్ ఇవన్నీ తయారు చేయించి చేయించాను. ఉమ్, దాదాపు నేను దానికి సంబంధించిన చాలా ఖర్చులు పెట్టుకొని నేనే చేశాను. ఉమ్. ఇది చూడండి, ఇవి ట్రాఫిక్ అవేర్నెస్ బుక్లు ఇవి. అవును, నాకు పంపించారు, చూశాను ఇక్కడ. ఈ బుక్కుల్ని దాదాపు ఆ రోజు నేను 20,000 బుక్కులు తీసి అందరికీ పంపించాను. ఉమ్, 3 కార్పొరేషన్లు పంపించేశాను. ఆర్టీఏ అధికారులకు ఇచ్చాను. అందరూ వదిలేశారు. స్టిక్కర్లు, రకరకాల స్టిక్కర్లు ఇచ్చాను. ఇనాగ్రేట్ చేయించాను అంజనీ కుమార్ గారు సిపి గారి చేత. మొత్తం ఎవరు పట్టించుకోలేదు. నేను ఇచ్చాను, వాళ్ళు తీసుకెళ్లి కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు ఎంతమందికి నేను పర్సనల్ గా తీసుకెళ్లి ఇవ్వగలను? అది ఆ అధికారులు మొత్తం అందరికీ పంచాలి. ఇప్పుడు ఏమైంది? నిన్న జరిగిన ప్రమాదానికి ఇక్కడ దురదృష్టం ఏంటంటే, నిన్న జరిగిన ప్రమాదానికి కారణము డ్రైవర్ అంటున్నారే కానీ డ్రైవరు ఏ కారణం చేత తప్పు చేశాడు అనేది చర్చ జరగడం లేదు. అతనికి ఏ రూలు పాటించక అతను ప్రమాదానికి కారణమయ్యాడు అనేది ఎక్కడ మీడియాలో చర్చ లేదు, ఆర్టీఏ అధికారులు చెప్పడం లేదు, ప్రజల్లోనూ చర్చ లేదు. ఎందుకనంటే ఆ కీప్ లెఫ్ట్ రూల్ అనేది ఎవరికీ తెలియడం లేదు. అది ఎంత ముఖ్యమైందో ఎవరికీ తెలియడం లేదు. 2 దశాబ్దాలుగా పోరాటమే నాకు చేస్తున్నా నేను. కీప్ లెఫ్ట్ రూలు తెలియని డ్రైవర్ల చేతుల్లో స్టీరింగ్లు ఉంటున్నాయి, హ్యాండిల్స్ ఉంటున్నాయి. వీళ్ళు ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మీరు బయటికి వెళ్ళండి, ఇప్పుడు మీకు 100 మంది ఎదురు పడతారు రాంగ్ రూట్ లో వచ్చిన వాళ్ళు. అవును, మరి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ నుండి, డిపార్ట్మెంట్ నుండి, ఇంతమంది అధికారుల నుండి హైదరాబాద్ లోనే కంట్రోల్ చేయలేకపోతే ఇంకెక్కడ చేయగలము? రైట్. సార్ చివరిగా ఇదంతా ఖచ్చితంగా ప్రభుత్వాలు మీ ఇలాంటి వాళ్ళ అడ్వైజర్ కానీ ప్రమాదాలు జరిగినప్పుడు అవి నేర్పిన గుణపాఠాల నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులుగా మీరన్నట్టుగా బస్సులో వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాళ్ళు పాటించాల్సిన నియమాలు ఏంటి, ముఖ్యంగా ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి బస్సులు చూస్ చేసుకోవాలంటారు? ముఖ్యంగా బస్సు ప్రయాణికుల కోసమే నేను ప్రధానంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్లీపర్ క్లాస్ బస్సుల్లో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిలో ఫైర్ క్యాచ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి ప్రయాణికుడు గమనించాల్సిన విషయాలు ఏంటనేది చివరిగా చెప్పండి సార్. అసలు వాళ్ళకి తెలియదండి. బస్సులో ఎక్కే వాళ్ళకు సీటు దొరకడం ప్రధానం అనుకుంటున్నారు, బెర్త్ దొరకడం ప్రధానం అనుకుంటున్నారే గాని అందులోకి ఎక్కిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళకే అవగాహన లేదు. డ్రైవర్కి అవగాహన లేదు, అటెండర్కి అవగాహన లేదు, దానికి సర్టిఫికేట్ ఇచ్చిన ఆర్టీఏ అధికారికి అవగాహన లేదు, యజమానికి అవగాహన లేదు. ఇక్కడ ఎవరు చెప్పాలి ఇంకా వాళ్ళకు? దాన్ని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఈ నలుగురే కదా. ఎవరికి తెలియదు. ఎవరికి తెలియనప్పుడు ఆడ బస్ పోయే ప్రయాణికులకి ఏం తెలుస్తుంది? నేను బస్సులో ఒక ఓల్వో బస్సులో ప్రయాణం చేస్తున్నాను. నాకు భయం కాబట్టి నేనేం చేశాను, నేను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి చూసా. 130-140 కిలోమీటర్లు వెళ్తున్నాను. ఏమ్మా 140 కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నావు? నీకు ఉండేది 120 కదా అని చెప్తే, సార్ మీరు ఎన్ని గంటలకు ఎక్కారు? ఇక్కడ 12-12:30కి ఎక్కారు. నేను 6 గంటలకంతా నెల్లూరు వెళ్ళిపోవాలి. నేను మీరు చెప్పిన స్పీడ్ మెయింటైన్ చేస్తే నేను వెళ్ళలేను. పక్క రోజు సాయంకాలానికి నా ఉద్యోగం ఉండదు. నేను సచ్చినా సరే, ఇంకొకరిని చంపినా సరే నేను ఆ స్పీడ్ మెయింటైన్ చేయాల్సిందే. మీరు తిరుపతి వెళ్తారు కదా, అలిపిరి టోల్ గేట్ దగ్గర నుంచి మనకి స్లిప్ ఇస్తారు. మనం గమనించము ఆ స్లిప్ లో ఏముంటుంది అనేది. ఈసారి గమనించండి, టైం ఫ్రేమ్ చేసి ఉంటుంది. స్పీడ్ కాదు, ఇంత టైం లోపల అక్కడికి చేరాలి, అంతకన్నా తొందరగా చేరేదానికి లేదనేది రూల్. అది అంతకన్నా తొందరగా వెళ్ళామంటే ఓవర్ స్పీడ్ పోయినట్టే, పక్కన ఆపేస్తారు.
పతంగి అట్లాంటి నియమాలు టోల్ వేరే ప్లాజా చోట్ల కూడా ఉంది. ఉండాలంటారు. పంతంగి టోల్ ప్లాజా ఉంది. ఉమ్, టోల్ ప్లాజా దగ్గర స్లిప్ తీసుకుంటారు, లేదా రికార్డ్ అవుతుంది. ఉమ్, ఇంకో చోట వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళాలనో ఆ స్టేజీల్లో స్పీడ్ లెక్కి కిలోమీటర్లు వాళ్ళు వచ్చిన వేగం తెలిసిపోతుంది కదా, ఎంత టైంలో వచ్చింది. 4 బస్సులను ఆపేసేయండి, సీజ్ చేసి పక్కన పెట్టండి. ఏమవుతుంది అప్పుడు? భయం అనేది ఏర్పడుతుంది. అందరూ సరైన దారిలోనే 11 గంటలకే సిటీలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇప్పుడు ఏమైంది, అన్ని చోట్ల తిరిగి 12:30 1 గంట దాకా ఇక్కడే ఉంటున్నారు. ఒత్తిడి, తీవ్రమైన ఒత్తిడి డ్రైవర్ల మీద, ప్రధానమైన ఒత్తిడి ఇదేనండి. నేను గమనించాను, నాకు భయం అనిపించింది. ప్రయాణికులు చూసుకోవాల్సింది ఏంటి? బస్ ఎక్కగానే అతను ఏమేమి గమనించాలి చెప్పండి. ఎగ్జిట్లు ఉన్నాయా లేదా అంటే, ఇప్పుడు అంటే ఏం చెప్దామండి వాళ్ళకు. లోపలికి వెళ్తారు, ఎగ్జిట్ అక్కడ కనపడుతూ ఉంటుంది, దానికి ఎదురుగా సీట్లు ఉంటాయి. వాళ్ళకి ఏం చేయగలరు వాళ్ళు? డోరు మనం ఇప్పుడు అంటే సిస్టమ్ లో మార్పు రావాలి. ఇప్పటికిప్పుడు ప్రజలు మనము ఆడ ఘర్షణ పడి వాళ్ళు దిగి రావడం తప్పితే ప్రయోజనం ఉండదు. సిస్టంలో మార్పు రావాలి. అధికారులు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విధంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి స్థాయిలోనే కఠినంగా, ఇప్పుడు నిన్న జరిగింది ప్రమాదం, చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించారు, కఠిన చర్యలు తీసుకోండి అని. ఏం తీసుకుంటున్నారు? అక్కడికి అది ఎక్కడి నుంచి బస్సు తీసుకొచ్చారు, ఆ బస్సుకు ఏమేం మార్పులు చేశారు, ఇవి కానే కాదు. అసలు మొత్తము ఇంజనీరింగ్ దగ్గర నుంచి, బస్సు డిజైన్ దగ్గర నుంచి మార్పులు. అంతే. ప్రయాణికుడు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు అతని క్షేమాన్ని చూడవలసిన బాధ్యత యజమానిది కాదండి. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాందే. ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రెడ్డి గారు, ఎందుకంటే చాలా కీలకమైన సమాచారం చెప్పారు. బస్సు ప్రమాదాలు, ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదాలకు కారణాలు ఏమై ఉండొచ్చు, నిబంధనల మీద కీప్ లెఫ్ట్ అనే అసలైన అతి ముఖ్యమైన నిబంధనని డ్రైవర్లు ఎలా వైలేట్ చేస్తారు, వాటి పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాయనే విషయంలో చెప్పండి సార్. ఒక మాట, కీప్ లెఫ్ట్ రూల్ ఎటువంటిదంటే, మీరు కీప్ లెఫ్ట్ రూల్ గిన పాటించామనుకోండి, మిగిలిన రూల్స్ మనకు తెలియకుండానే మనం ఫాలో అయిపోతాము. ఎందుకంటే కీప్ లెఫ్ట్ రూల్ అనేది లెఫ్ట్ లో వెళ్ళాలి. అది లెఫ్ట్ లో వెళ్ళాలంటే స్లో చేసుకోవాలి మనం. అది ఒక్కసారి మనకు అలవాటైందంటే నియంత్రణలో ఉంటుంది. అన్ని నియంత్రణ లేకొచ్చేస్తాయి. స్టీరింగ్ మన అదుపులో ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ అండి. ప్రమాదం జరిగినప్పుడే ప్రభుత్వాలు స్పందించడము, లేకపోతే అప్పటికప్పుడు యజమానులను బాధ్యులు చేయడం కాదు, నిబంధనల పాటించే విషయంలో యంత్రాంగం ఎంత మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది, దాన్ని పీరియాడికల్ గా పర్యవేక్షించడంతో పాటుగా అమలయ్యే విధంగా యంత్రాంగాన్ని చూడడంతో పాటుగా ప్రయాణికులకు, బస్సు డ్రైవర్లకు, బస్సులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని వివిఎస్ రెడ్డి గారు చెప్తా అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.